హాయ్ అండి. ఈరోజు నేను ఈ మిషన్ మీద ఎంబ్రాయిడింగ్ ప్లేట్ లేకుండా వర్క్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుద్ది. నేను ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను కదా, మళ్ళీ మిస్ అవుతారు. ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసి ప్లేట్ బయటకు తీసేయాలండి. బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇగోండి, స్క్రూలు ఓపెన్ చేసాను, చూసారు కదా. ఇప్పుడు ఈ పాదాన్ని ఇప్పియాలండి. పాదాన్ని తీసి బయటన పక్కన పెట్టుకోవాలి. ఇగోండి, పాదాన్ని తీసాను. బాగా గమనించండి నేను ఎలా చేస్తున్నాను అనేది. ఈ ప్లేట్ తీసుకోవాలి, ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పళ్ళు ఉంటాయండి, పళ్ళు ఓపెన్ చేసేయాలి. దీనికి 2 స్క్రూలు ఓపెన్ చేసి పళ్ళు బయటికి తీసేయాలి. ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అవుతారు. నేను ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో చేసి పెట్టాను, అర్థం కాలేదన్నారు, అందుకని స్కిప్ చేయొద్దని చెప్తున్నానండి. ఇదిగోండి, ఈ 2 స్క్రూలు ఇలా ఓపెన్ చేసి అదే పళ్ళు తీసాను బయటికి. ఇది జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ మనకు యూజ్ లేదనమాట. ఈ 2 యూజ్ లేదు. ఈ ప్లేట్ మళ్ళీ పెట్టుకోవాలండి. ఈ ప్లేట్కి స్క్రూలు పెట్టకుండా కూడా పెట్టుకోవచ్చు, కానీ మనం ఇలాగా ఫ్రేమ్ని జరిపేటప్పుడు ఏమన్నా కదిలితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని ప్లేట్కి స్క్రూలు పెట్టుకోవడమే సేఫ్. ఇవ్వండి, నేను ఈ ప్లేట్ అసలు యూజ్ లేకుండా ఇప్పుడు ఎలా వర్క్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవన్నీ జాగ్రత్తగా సొరుగులో, మిషన్ సొరుగు ఉంటుంది కదా, సొరుగులో పెట్టుకోండి. మళ్ళీ అటు ఇటు అయిపోతే పోతాయి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం టైట్గా ఉంటుందండి, దీన్ని లూజ్గా చేసుకోవాలి, చాలా లూజ్ చేయాలి. చూసారు కదా, దారం చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి లూజ్ పెట్టుకోవాలి. కిందన బుట్ట కూడా కొంచెం లూజ్ చేయాలండి. ఈ మిషన్కి మాత్రం బుట్ట కూడా కొంచెం లూజ్ చేయాలి, టైట్ అయితే లాగుద్ది. ఇంకోండి, లూజ్ చేశాను, మీకు స్కిప్ అయిపోయింది. ఇంకోండి, ఇప్పుడు ఒక చిన్న ఫ్లవర్ గీసుకుంటున్నాను, మార్క్ చేస్తున్నాను. దీన్ని ఎలా వేస్తానో బాగా గమనించండి, చాలా బాగా వస్తుంది దీని మీద. ఇంకోండి, ఇలా ఫ్లవర్ వేసుకున్నాను. ఇప్పుడు టెన్షన్ ఉంది కదండి, ఇది చాలా పైకి పెట్టేస్తున్నాను. ఫుల్లు పెద్ద కుట్టు వస్తుంది కదా, అక్కడికి పైకి అన్నమాట పెట్టుకున్నాను. మీ మిషన్కి ఎలా ఉంటే మీరు అలా పెట్టుకోండి. వాన దగ్గర నుంచి కిందకు ఉంటే కిందకి, పైకి ఉంటే పైకి పెట్టుకోండి. ఇదండి, ముందుగా లైన్ వేస్తున్నాను, బాగా గమనించండి. కుట్టు పడలేదు అన్నారు కదా, ఇప్పుడు కుట్టు వేసి చూపిస్తున్నాను. అప్పుడు మిషన్ బాగాలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోయానండి. మామూలుగా అలా తిప్పి చూపించాను, అర్థం కాలేదన్నారు. ఇప్పుడు కుట్టు వేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎలా వస్తుంది అనేది, చాలా బాగా వస్తుందండి. లైన్ వేసుకున్నాను, చూస్తున్నారు కదా, మనం ఎలా తిప్పితే అలాగే వస్తుంది. నేను ఒకటే కలర్ థ్రెడ్తో వేస్తున్నానండి, మీకు కుట్టు ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడం కోసమే కదా, అందుకని ఒకటే థ్రెడ్తో వేస్తున్నాను. ఇంకా పెద్ద మిషన్ కంటే ఈ మిషనే చాలా బాగా వస్తుందండి, చాలా అందంగా వస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు చూశాక మీకే అర్థమవుద్ది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టలేకపోతున్నానండి, పెడదాం అనుకుంటున్నాను, అవటం లేదు.
నాకు కొద్దిగా బ్లౌజులన్నీ ఆగిపోయాయి. ఇల్లు మారాం కదా, అందువల్ల అన్నీ స్టక్ అయిపోయాయి. అవన్నీ క్లియర్ చేస్తున్నాను, అందుకని వీడియో పెట్టలేకపోతున్నాను. అప్పుడప్పుడు పెడతానండి. నా వీడియో చూసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో, చాలా బాగా వస్తుందండి. మీకు అర్థం కాలేదన్నారని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఆ మిషన్ మీద చేద్దామంటే అవి అస్సలు రాలేదండి. అది చాలా ఏళ్ళు అయిపోయింది. అది అలాగా పట్టేసింది అనమాట. అది మళ్ళీ ఏమైనా అవుతుంది. సుత్తితో కొట్టాను, నాకు డౌట్ వచ్చింది ఇరిగిపోద్దేమోనని, అందుకని ఇంకా వదిలేసానండి. మళ్ళీ దానికి మళ్ళీ రిపేర్ వచ్చేస్తుంది. అందుకని ఇదైతే నేను ఇల్లు మారేటప్పుడు వచ్చే ముందు మెకానిక్ ఇచ్చి వచ్చానండి. ఇది చేసాడు అతను, బాగా చేసి. కుట్టు పడ్డం ఒక్కటే ప్రాబ్లం అండి, ఇంకే ప్రాబ్లం లేదు దీనికి, ఈ మిషన్కి. ఆ కుట్టు ఏం ప్రాబ్లం కాదండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బుట్ట దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం, అది చేసి ఇచ్చారు అతను. అందుకని మీకు దీంట్లోనే వేసి చూపిస్తున్నాను. అప్పుడు తెగిపోయేది మాటికిన్ను. మంచి కండిషన్లో ఉంటే మాత్రం చాలా బాగా వస్తుందండి వర్క్. మీరు చేయాలనుకుంటే ముందుగా ఇలా వేస్ట్ క్లాత్ తీసుకొని చేసుకోండి. కాటన్ క్లాత్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే, కొంచెం తెలిసిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఎలాగో తెలుసు కాబట్టి చేసుకుంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలాంటి కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే తీసుకొని దానిపైన ముందుగా ఒక 2-3 రోజులు ట్రై చేస్తే వచ్చేస్తుందండి. గట్టిగా ట్రై చేస్తే ఒక రోజులోనే వచ్చేస్తుందండి. పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా వచ్చిందండి, బాగా వచ్చిందా, మీకు నచ్చిందా? చూడండి ఎంత బాగా వస్తుందో. ఆ మిషన్ కంటే కూడా ఈ మిషన్ చాలా బాగా వస్తుంది కదా. మీకు ఎలా ఉందో కానీ నాకైతే మాత్రం చాలా బాగా అందంగా వస్తుందండి. నాకు ఇక్కడ చేస్తున్నాను కదా తెలుస్తుంది. ఇంకోండి అవుట్లైన్కి కూడా ఇదే థ్రెడ్తో వేసేస్తున్నాను. బ్లౌజు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఏమైనా పూసలు అలాంటివి పెట్టుకుంటే బాగుంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం బ్లౌజ్ ట్రై చేయకండి. కాటన్ క్లాత్ వేస్ట్ది ఏదైనా ఉంటే దాని మీద ట్రై చేయండి. అలాగే నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డౌట్ క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంతకు ముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ మిషన్ మీద కుట్టు పడలేదు అండి ఆ వీడియోలో అన్నారు కదా, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. కుట్టు వేసి చూపిస్తున్నాను, చాలా బాగా వస్తుంది కదా. ఇంకోండి అవుట్లైన్కి అన్నిటికీ కూడా ఇదే కలర్తో పెట్టుకున్నాను నేను. ఇంకోండి ఇక్కడ చిన్న రింగ్లా వేస్తాను చూడండి, ఎలా అంటే అలా తిరుగుద్ది. మోటారు అలవాటు ఉంటే మోటార్ పెట్టుకోవచ్చండి. మోటార్ అలవాటు లేని వాళ్ళు థ్రెడ్తో కాలుతో తొక్కి కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఎలాంటి మోటార్ పెట్టలేదండి, థ్రెడ్ తోటే కాలుతో తొక్కి కుడుతున్నాను. చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుంది. ఇదండి ఎలా ఉంది చూడండి. నచ్చిందా మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా అండి.
చెప్పాను కదా, ముందు వీడియోలో కూడా చెప్పాను చాలా బాగా వస్తుందండి అని. ఇప్పుడు నమ్ముతున్నారు కదండి. ఇప్పుడు ఈ థ్రెడ్ తీసేసి దేని దానికి మెషిన్కి పెట్టియాలండి. మళ్ళీ మనం డిలే చేస్తే అవి పాట్లు పోతాయి. పోయినా స్పేర్ పార్ట్లు దొరుకుతాయిలేండి, కానీ అంత రిస్క్ ఎందుకు. ఎప్పటికప్పుడు పని అయిపోయిన వెంటనే మళ్ళీ పెట్టేసుకొని అప్పుడు మెషిన్ మామూలుగా జాకెట్ అది కుట్టుకోవచ్చు కదా, కావాలంటే మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి మళ్ళీ ఎలా అంటే అలాగా పెట్టేస్తున్నాను. అది కూడా చూడండి, మళ్ళీ ఎలా బిగించాలి ఏంటి అనే డౌట్ ఉంటుంది కదా. అన్నీ ఓపెన్ చేసేయడం ఈజీయే, కానీ పెట్టడం ఎలాగా అని అనిపిస్తుంది కదా. అది కూడా నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా పళ్ళు పెట్టేస్తున్నాను, స్క్రూలు పెట్టేస్తున్నాను. ముందుగా పళ్ళు పెట్టేసి స్క్రూలు బిగించుకొని ప్లేట్ పెట్టేయడమేనండి, అంతే అయిపోయింది. చూసారు కదా, నా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఏ డౌట్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను వెంటనే నెక్స్ట్ వీడియోలో. ఇంకోండి అయిపోయింది. ఇప్పుడు టెన్షన్ అన్నీ కూడా ఎక్కడవక్కడ ఎలాంటి అలాగా ఫస్ట్ ఎలా ఉందో అలాగా అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలండి. లేదంటే మనం కుట్టేటప్పుడు మర్చిపోతాం కదా, ఆ కుట్టే పడిపోద్ది అన్నమాట, పెద్ద కుట్టు. చూడండి పాదాన్ని కూడా ఫిట్ చేసేస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.